బంధువులతో పండుగ చేసుకునే సందర్భము పెద్దలు అందుకే అన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంట్లో యుక్త వయస్కు పెళ్లికి వచ్చిన వాళ్ళ బాధ్యతలు పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో వారి ఇంటి ముందే వాళ్ళ పండుగ కార్యక్రమాలను చేపట్టుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మీరు అనుకోవచ్చు, లబ్ధిదారులు చాలామంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారని. అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదలు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు. నిరుపేదలే చాలామంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఎందుకంటే ఒక ప్రాధాన్యత అంటూ లేకపోతే రాజకీయ పైరవీలకు ఒత్తిడికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాధాన్యత క్రమంలో వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఐటీడీఏ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ఆనాడు ఎప్పుడో ఎన్టీఆర్ సమయంలో లేదా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చిన కొద్దిపాటి ఇల్లే ఆదివాసీలకు వచ్చినాయి. నేను ఆదిలాబాద్ ప్రాంతంలో గూడాలకు నేను వెళ్ళొచ్చిన. ఆదివాసీ గూడాల్లో నేను స్వయంగా పరిశీలించిన. మా పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆదివాసీలు వచ్చి నిజమైన అర్హులము, ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధి పొందాల్సింది మేము, అడవులలో ఆది మానవులలాగా ఇంకా ఎంతకాలం బ్రతకాలి, మా పట్ల మీరు కనికరం చూపించాలి, ఇందిరమ్మ ఉంటే మాకు బాధ తప్పేది, కానీ ఇందిరమ్మ వారసులుగా ఈరోజు మీరు పరిపాలనలోకి వస్తామంటున్నారు, మీరు మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పి ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాకు గుర్తు చేయడం జరిగింది. అందుకే ఈ వేదిక మీద నుంచి ఐటీడీఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈరోజు అనుకున్నాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము, వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము. ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే. ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు. అందుకే ఈరోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ఉన్నారు. నల్లమల్ల అడవుల్లో ఉండే చెంచులను ఏ రోజు వాళ్ళకు న్యాయం చేద్దామన్న ఆలోచన గత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేయలే. వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే. మరి అలాంటి వాళ్లకు న్యాయం చేయాలి, అలాంటి వాళ్లకు ఇందిరమ్మ రాజ్యంలో మేలు జరగాలి అన్న ఆలోచనతోటి గోండులు, ఆదివాసులు, ఆదిలాబాద్ జిల్లాలు కుటుంబాలకు నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చినము. ప్రత్యేకంగా వాళ్ళ గూడాలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు మాట ఇచ్చొచ్చినము. అది ఖమ్మం భద్రాచలం కావచ్చు, లేదా ఉట్నూరు ప్రాంతం కావచ్చు, ఎన్ని ఐటీడీఏ ప్రాంతాలు ఉన్నాయో ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రభుత్వము పరిగణిస్తుంది. వాళ్ళకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మొట్టమొదట వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మా కోసమే ఉన్నది, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఆదివాసీలు భావించే విధంగా వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 2 సార్లు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగినారు.
వాళ్ళని ప్రశ్నించడమే కాదు ప్రజలకు వివరించదలుచుకున్నా.